గండాలు వాటిని అధిగమించే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మాతృగర్భం పసిబిడ్డ పాలిటి తిరుగులేని రక్షణ కవచం. బొడ్డుతాడు ద్వారా అందే పోషకాల సాయంతో ఉమ్మనీటి అలలపై తేలియాడుతూ పసిబిడ్డ తల్లి గర్భంలో నవమాసాల ప్రయాణం చేస్తుంది. అందుకే పురుడు పోసుకున్న బిడ్డల్ని తల్లిదండ్రుల నవమాసాల పసిడి పంటగా వర్ణిస్తారు. వచ్చిన చిక్కేమిటంటే మాతృగర్భంలో అత్యంత కట్టుదిట్టమైన భారీ భద్రత కలిగిన పసిగుడ్డు బొడ్డు పేగు తెంచుకొని భూమి మీదకు రాగానే కష్టాల పరంపర మొదలవుతుంది. ముఖ్యంగా తల్లి గర్భంలోపలి ఉమ్మనీటిలో వెచ్చగా తేలియాడిన పసిపాప ఒక్కసారిగా బయటి ప్రపంచంలోకి రాగానే ఎదుర్కొనే తొలి సమస్య వెచ్చదనం లోపించడం. కేవలం సరైన వెచ్చదనం లభించని కారణంగా పసిపిల్లలు పురుడు పోసుకున్న వారంలోపే మరణిస్తున్నారంటే వినడానికి ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ ఇది చేదు నిజం. అందుకే పుట్టిన వెంటనే బిడ్డకు వెచ్చదనాన్ని అందించడం ప్రాణప్రదమైన పని. పుట్టగానే వెచ్చదనం ఉండాలి అంటే ఏం చేయాలి అంటే డెలివరీ రూమ్లో ఏసీలు ఉండొద్దు, ఫ్యాన్ తిరిగేటట్టు ఉండొద్దు, చల్లగాలి రావద్దు, కిటికీలు తలుపులు గాలి రాకుండా పెట్టేసేయాలి. అలా ఉన్నప్పుడు వాతావరణాన్ని వెచ్చదనం చేయాలి. ఒక వార్మర్ కానీ ఒక వెచ్చదనం తయారు చేసే ప్రక్రియ కానీ అక్కడ ఉంటే రూము 25 డిగ్రీస్ సెంటీగ్రేడ్ మెయింటైన్ చేస్తే అది మంచి వాతావరణం. బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఆ వాతావరణం వెచ్చదనం నుంచి వెచ్చదనంలోకి రావడం, వెచ్చదనం నుంచి చల్లదనంకి వస్తే వాళ్ళు జబ్బున బారిన పడి బతికి బట్టగట్టడానికి కష్టం ఉంటుంది. అలానే బిడ్డ పుడుతుంది అనగానే మనం మొదలే గమనించి అక్కడ ఒక వార్మర్ అంటే వెచ్చదనం క్రియేట్ చేసే మిషన్ ఉండేటట్టు చూసుకోవాలి. ప్రతి డెలివరీ రూమ్లో కానీ ఎక్కడైనా సరే ఈ వార్మర్ ఉండాలి, రేడియంట్ వార్మర్. అలాగే బిడ్డ పుట్టగానే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వెచ్చనైన శుభ్రమైన బట్టలో ఆ బాబుని డెలివరీ కాగానే తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలి? పుట్టినప్పుడు పాప తడిగా ఉంటుంది. తడిగా ఉంటుంది కనుక వెచ్చని బట్టలో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత డ్రై చేయాలి, అంటే పొడిగా చేయాలి. తడిగా ఉంటే చల్లగా అయిపోతుంది కనుక డ్రై చేయాలి. డ్రై చేసి ఏం చేయాలి? తడి ఉన్న బట్టను తీసేసి శుభ్రమైన మరి ఒక వెచ్చగా ఉన్న శుభ్రమైన బట్టలో పాపను పడుకోబెట్టాలి. పడుకోబెట్టి శ్వాస తీస్తుందా లేదా గమనించి తల్లి ఛాతి మీద రొమ్ముల మధ్యన ఇలా పడుకోబెట్టాలి. ఎందుకంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. పాప చర్మము తల్లి చర్మం తాకినప్పుడు వెచ్చగా ఇన్క్యుబేటర్ మాదిరిగా ఉంటుంది కనుక తల్లి రొమ్ముల మధ్యన పాపను పెట్టడం వల్ల వెచ్చదనం బాగా ఉంటుంది. మామూలుగా మన పద్ధతిలో ఎలా ఉందంటే పుట్టగానే ఏం చేస్తుందంటే పాపను తీసుకొని పోయి స్నానం చేయిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో పుట్టగానే పాపకు స్నానం చేయించవద్దు. అలా చేయించినప్పుడు పాప చల్లగా అయిపోతుంది, జబ్బులకు గురవుతుంది, ప్రాణానికి కూడా ముప్పు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మొదటి 24 గంటల వరకు పాపకు స్నానం చేయించవలసిన అవసరం లేదు. స్పాంజ్ బాత్ కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. పుట్టగానే కేరమని ఏడుస్తూ పసిబిడ్డ తొలి శ్వాస తీసుకుంటుంది. కేరమనే ఏడుపు మూలంగా పసిబిడ్డలో ఊపిరితిత్తులు వ్యాకోచించి శ్వాస తీసుకోవడానికి వీలవుతుంది. అయితే ఇవాళ శ్వాస తీసుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులు పసిమొగ్గల పాలిట ఉరితాళ్లుగా మారుతున్నాయి. శ్వాసలో ఎదురవుతున్న సమస్యల గురించి ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.